ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రకాష్, ఇక నీ ఫ్రెండ్కి ఇచ్చిన గౌరవం చాలేవయ్యా. నువ్వు కూడా కూర్చో. అమ్మా లక్ష్మి, లక్ష్మి, అమ్మేంటి ఇప్పుడు కనక మహాలక్ష్మి పిలుస్తుంది? ఇప్పుడు కనుక ఆదికేశవ్ గారు చూస్తే? ఒకసారి ఇక్కడికి రామ్మా. అమ్మా వస్తున్నా. ఏంటమ్మగారు? నా రూంలోకి వెళ్ళి నా బ్యాగు తీసుకొనిరా. ఆదికేశవ్ గారికి డబ్బులు ఇవ్వాలి. నేనా? పర్వాలేదమ్మా, నీ మీద నాకు నమ్మకం ఉంది. వెళ్ళి తీసుకొనిరా. అలాగేనమ్మా. లక్ష్మి డబ్బులు తీసుకురావడానికి వెళ్తుంది. మనకి సిచ్యువేషన్ ఏదో పనికొచ్చేలా ఉందే. లక్ష్మిని బ్లాక్మెయిల్ చేసి ఆ డబ్బులో నుండి ఎంతో కొంత కొట్టేయచ్చు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఒక్క నిమిషం. హలో, ఎవరు? లక్ష్మి వెళ్లడం చూసి చారుకేశబాబు కూడా మెల్లగా జారుకుని లక్ష్మి వెళ్తున్న వైపే వెళ్తున్నాడేంటి? అసలు బావ అటువైపు ఎందుకు వెళ్తున్నట్టు? ఏదో ప్లాన్ వేస్తున్నట్టున్నాడు. పెద్దనానా, ఏంట్రా మళ్ళీ విన్నావా? అచ్చం మన కనకం గొంతులానే ఉంది. అలాగే ఉంది, కానీ ఆ అమ్మాయి మన కనకం కాదు కదరా. అవుననుకో, కానీ రాము ఊరుకోరా. ఇప్పుడు ఆ అమ్మాయి గొంతు ఎలా ఉంటే మనకేంటి చెప్పు? మీరేంటండి ఈ గదిలోకి వచ్చారు? ఏ రాకూడదా? ఈ రూమ్లో మీకేం పని? ఇది యమునమ్మ గారి రూము. ఈ రూమ్ ఎవరిదనేది పక్కన పెట్టు, కానీ నువ్వేంటి ముఖానికి కొంగు కట్టుకున్నావు? కాఫీ తెచ్చినప్పుడు అందరి ముందు తడబడుతున్నావు, అందరినీ భయం భయంగా చూస్తున్నావు. ఏంటి సంగతి? చెప్పు, ఏంటి సంగతి? నేను ఎప్పట్లానే ఉన్నానండి. మీరే అనవసరంగా అనుమానిస్తున్నారు. నిన్ను తక్కువ అంచనా వేయకూడదే. అమాయకంగా కనిపిస్తావు గాని అన్నీ దోచేసే రకం. దయచేసి పక్కకు తప్పుకోండి, నేను వెళ్ళాలి. అయ్యో, ఎందుకు ఇలా అడ్డుపడుతున్నారు? దయచేసి తప్పుకోండి. సరే, నేను తప్పుకోవాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటది? ఈ బ్యాగులో చాలా డబ్బులున్నట్టున్నాయి కదా,
ఇందులో ఎంతో కొంత చేతిలో పెట్టు, నేను దారిచ్చేస్తాను. మీరు అడగగానే ఇవ్వడానికి ఇవి నా డబ్బులు కాదు, యమునమ్మ గారి డబ్బులు. నేను ఇవి తీసి ఇవ్వలేను. మీకు అంతగా కావాలంటే వెళ్ళి యమునమ్మ గారిని అడుక్కోండి. ఏంటి అడుక్కోవాలా? ఎలా కనిపిస్తున్నానో? మర్యాదగా డబ్బులోంచి సగం తీసి నా చేతికివ్వో. మీరేమైనా చేసుకోండి, నేను మాత్రం డబ్బులు ఇవ్వను. నువ్వు గాని డబ్బులు ఇవ్వలేదనుకో, నీ గుట్టు మొత్తం బయట పెట్టేస్తా. నా గుట్ట? ఏ గుట్టు బయట పెడతారు? ఆ, నాకేం తెలీదనుకుంటున్నావా? నువ్వు విహారీ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంట కదా. విహారీ నువ్వు కలిసే ధర్మపురం వెళ్ళారంట కదా. కానీ విహారీ ఏమో ముంబై వెళ్ళానని అబద్ధం చెప్పాడు, నువ్వేమో తిరుపతికి వెళ్ళానని అబద్ధం చెప్పావు. కానీ ఇద్దరూ సరదాగా హనీమూన్ వెళ్ళొచ్చారు కదా, అంతే కదా? నేను విహారీ గారు మా ఊరు వెళ్ళామని ఈయనకెలా తెలుసు? నువ్వు కాని డబ్బులు ఇవ్వలేదనుకో, ఈ విషయం నేను బయట పెట్టేస్తాను. తర్వాత నీ ఇష్టం, ఏమంటావు? ఆలోచించుకో. నీకింకా వేరే దారి లేదు మహాలక్ష్మి. నేను చెప్పినట్టు డబ్బులు తీసిచ్చేయి. చూడండి, మీరు లేనిపోయిన కథలన్నీ సృష్టించేస్తే నేను భయపడిపోతాననుకుంటున్నారా? విహారీ గారు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. నేను మాత్రం తిరుపతికే వెళ్ళొచ్చాను. మీరు చీకట్లో బాణం వేస్తున్నారని నాకు బాగా తెలుసు. మీరు నా దగ్గర ఎన్ని నాటకాలు ఆడినా మీకు మాత్రం నేను ఈ డబ్బులు ఇవ్వను. ఇవ్వమంటున్నానా? మీకే చెప్పేది, వదలండి. ప్లీజ్ వదలండి, మీకే చెప్పేది. ఇవ్వు. డబ్బులు ఇచ్చే వరకు నిన్ను వదలను, నీ చెయ్యి వదలను. మీకు డబ్బులు కావాలంటే యమునమ్మ గారిని అడగండి. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు డబ్బులు ఇవ్వను. వదలండి. ఇవ్వు. నువ్వు డబ్బులు ఇచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదు. ఏంటి బావగారు, బెదిరించడంలో ఏదో బిజీగా ఉన్నట్టున్నారు? అంబిక, ఏం మాట్లాడుతున్నావు? నువ్వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.